జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. అరే ఆపరా, ఎందురా అంటే ఎంత అభిమానం నీకు? ఏంట్రా ఇన్ని పూలు వేసావు, వాడేమో నేను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి అలా తాత శివ మీద చల్లాల్సిన పూలు మీ మీద చల్లితే కొట్టడా అండి? అయ్యగారు ఇది కూడా శవం మీద దండనా? లేదు ఫ్రెష్. అయితే వేసుకో. నా హైట్ కి మెడ అందది గాని ఊర్లో అందరూ కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. మరి ఏదైనా మంచి పనులు చేస్తే పెద్ద చూపు చూస్తారు కదా. ఎందుకు చేయట్లేదురా? మొన్న ఊర్లో అందరూ చాలా మందికి చీరలు పంచాను రా, కానీ ఎవరు తీసుకోలే. ఎందుకు? మగవాళ్ళకి పంచా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మగవాళ్ళకి పద్ధతి ఏమొస్తుందండి, ఆడవాళ్ళకి పద్ధతి బాగుంటది కదా. అంటే వాళ్ళ దగ్గర లాయించాలి, వాళ్ళకేం పంచుతామని. ఈ చీర నీకు ఇద్దాం తెచ్చాను, తీసుకో. ఇది మావిడి చీర కదా? అవును. అంటే ఎస్, ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. దండి మీద అరత తీసుకొచ్చాను రా. దండం మీదనా? ఐ థింక్ వాటో ఒరే కుక్క. కాదు అది కుక్క కాదు, పులి. నేనంటే దిన్రా కుక్క అన్నాను. వెళ్ళి అక్కడ టీ పెట్టాను, తీసురా. ఈడు ముఖానికి టీయా? ఎరా టీ తెచ్చావా? బాగా నురుగొచ్చిన టీ. తాగే, నీకోసం తెప్పించా. తాగరా. పాలు తప్పేం తాగనట్టి. పర్లే తాగరా. నికృష్టుడా, దరిద్రుడా. పొద్దు నుండి అందంగా కనబడుతున్నారు, హంగామాగా ఉంది ఏంటి? అరే మన అమెరికా వెళ్ళా కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చాను రా. నువ్వు అనుకున్నది కాదురా, మన ఊర్లో ఎవరిదా టీవీ లేదు కదా, మన ఊర్లో ఫస్ట్ టీవీ మందే. 50 ఇంచెస్, చాలా పెద్ద టీవీ. అలాంటి టీవీ నాకు తెలిసి ఇండియాలో 1-2 ఉంటాయి. అలాంటిది మన ఊర్లో ఉన్న టీవీ. టీవీ అంటే టీవీలో బొమ్మలు వస్తాయరా, ఆటలు పాటలు. ఆ బొమ్మలు కాదు, ఆ బొమ్మలు కాదు. అలాంటిది నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడు చూసుండు. అలాంటి టీవీని అమెరికా తెప్పించా. సో దీని ఓపెనింగ్ కి మొత్తం మన ఊరు చుట్టుపక్కల అందరు జనాలు మన ఊర్లో ఉండాలి. అదే ఎంత పనిలో బిజీ ఉన్నా సరే రావాల్సిందే. వెళ్ళు. ఊర్లో ప్రజలందరూ వచ్చేసారు. అరే రాజు, టీవీ కొన్నాను రా, అమెరికా నుంచి తెప్పించా. టీవీ? అదే టీవీ అంటే అందులో అన్ని వస్తాయి. అన్ని వస్తాయా? వస్తాయా? అవంటే అవే అన్నా. ఏంట్రా? జబర్దస్త్ బొమ్మలు. జబర్దస్త్ బ్రహ్మాండంగా వస్తారా? మరి ఆ బొమ్మలు? ఆ బొమ్మలు ఏ బొమ్మలు? శ్రీదేవి బొమ్మలు. శ్రీదేవి బొమ్మ బ్రహ్మాండంగా వస్తది అన్నా. అవి రావా? ఏవిరా? అదేనా అవి? ఏవి? నువ్వు అనుకునే రాత్రి నాకేదో వీడియో పంపావు. ఏ వీడియో అది? చూసావా? చూడలా, ఏముంది అందులో? రామప్రసాద్, ఏనాడు పుణ్యం చేసుకున్నారు టీవీని ఇక్కడ చూస్తున్నా? మేమేం పాపం చేసుకున్నా టీవీలో నిన్ను చూస్తున్నా. కాదు, ఆడి మీద ఈడి మీద అడిచిపోతులు టీవీ కొనొచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు టీవీ కొనాలనుకుంటే ఎంత అవుతురా? అనుకుంటే కొచ్చవుతావు, కొంటానికి వచ్చవుద్ది. రాంప్రసాద్, మా ఆయన నన్ను రోజు కొడుతున్నాడు రా, టార్చర్ పెడుతున్నాడు రా. అదే చూశాను రా, మనం వీధిలోకి వస్తే ఓ మీ ఆయన గొడవ పడుతున్నావు. ఇలా టార్చర్ పెట్టే బదులు మీ ఆయన వదిలివచ్చు కదా, ఇంకొకటి చూసుకోవచ్చు కదా. ఇంకొకటి చూసుకున్నాకే గొడవ. రాంప్రసాద్, నిన్న ఫోటో దిగుతాను దిగలేదు, మొన్న ఫోటో దిగుతాను దిగలేదు. నువ్వు రాత్రి తాగింది దిగలేదు ఇంకా రాంప్రసాద్. నేను ఎందుకు పిలిచారు? ఎవరు? మీరు ఎందుకు పిలిచారు? కొంచెం టీవీ చూస్తారని పిలిచాను. నేను వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళాలి, మా నాయన తిడతాడు. మీ నాయన పట్టించుకోదలరా? మా నాయన తిడతాడు. పర్లా టీవీ చూడు కొంచెంసేపు. లోపల వేయాలా? కడుపు కన్నం తింటావు, కడుపు తింటావు. ఇలా మా నాన్నగారు తిడతారండి. సర్పంచ్ గారు చెప్పండి. మీరు మా ఊరు వచ్చి 2 నెలలు అయింది తెలుసా? మా ఊర్లో కొత్త లైట్లు వేసారు. లైట్లు వేసినందుకే రావట్లేదమ్మా. ఇది చూడు. అరే భలే వస్తే ఏంట్రా ఇది? నేనెవరు? ఆటో డ్రైవరు. అంతా ఆటోమేటిక్. రామప్రసాద్ అన్న, ఆటో తోలి బాగా బోర్ కొడుతుందన్న. ఈ సైజ్ లారీ ఉంటే ఒకటి చూడు. అప్పుడు లారీ బోరుగా నువ్వు బోరుకొస్తావు. ఏమండే
ప్రెసిడెంట్ గారు అసలుకే నేను చాలా బిజీ పర్సన్. అవును. మరి నన్ను ఎందుకు పిలిచారండి? అదే టీవీ కొన్నాం కదా అందుకే పిలిచాను. ఏంటి టీవీ కొన్నారా? చిన్నదా లేకపోతే పెద్దదా? పెద్దదా. నీకు మంచి మొగుడు వస్తాడబ్బా. ఎలా చెప్తున్నావు నరేష్? నీ గోరింటాకు ఎర్రగా పండింది కదా. గోరింటాకే కదా, నువ్వు కూడా బాగా పండావు. అంటే అంటే బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో దారించి పళ్ళు. చాలు చాలు చాలు. నేను అసలే చాలా బిజీ కదా నరేష్, ఎందుకు పిలిచావు నన్ను? అంత బిజీయా? ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటున్నాను లండన్ కేంబ్రిడ్జ్. లండన్ కేంబ్రిడ్జ్. దుర్గంచెరు బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు వేసుకునే దానిలో ఉంటుంది ఇది. అందరూ వచ్చేసారు కాబట్టి ఒకసారి టీవీ ఆన్ చేస్తాను. అందరూ రండి. టీవీ టీవీ 1 2 3. ఏమైంది అలా పొగలొస్తున్నాయండి? ప్రెసిడెంట్ గారికి కాలిపోతుందయ్యా. టీవీ టీవీ టీవీ. ఒక నిమిషం ఆగండి. కొత్త టీవీ కొన్నాను, పాడైపోయింది, చాలా బాధలు ఉన్నాను. ఇక్కడ నుంచి అందరూ దొబ్బేయండి ఫస్ట్. మా పనులన్నీ మానుకుని వైన్ షాప్కి వెళ్తుంటే అయ్యొత్త అయ్యొత్త అని చెప్పి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మా పనులన్నీ ఆపుకుని వస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా? మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? పక్కన చెప్తాను. అరే నరేష్, ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏం చేద్దాం రా? అన్నా, నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు మమ్మల్ని ఇక్కడ పిలిచింది? మేమే పిలిచాం. దేనికి? నిన్నే యూఎస్ నుంచి టీవీ తెప్పించా. అదేంటి పొగలు వస్తున్నాయి టీవీ నుంచి? లోపల ఎవడో సిగరెట్ కలుస్తున్నాడులే. హలో, ఆయన చెప్పడం మీరు అడగడం. హలో, మమ్మల్ని ఎందుకు పిలిపించారు చెప్పండి. టీవీ పాడైపోయింది మేడం. టీవీ పాడైపోతే మమ్మల్ని పిలవడం ఎందుకండి? మెకానిక్. నువ్వు అలాగే టీవీ మెకానిక్ లా ఉన్నా. రాంప్రసాద్ గారు, yes. టీవీ రిపేర్ అంటున్నారు, మమ్మల్ని పిలిచారు, మేము ఎలాగో ఎంటర్టైన్ చేస్తాము. కానీ అంతట్లో కొత్తగా కొన్నారు, అది ఫస్ట్ టీవీ కూడా ఈ ఊరికి. మరి మెకానిక్ ఎవరినైనా పిలిపించి అదేదో బాగు చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైందిలే, మీకు అంత బుర్రే ఉంటే మీరు ఎప్పుడో చేసేవాళ్ళు. నేనే పిలిపిస్తాను మెకానిక్ ని. మెకానిక్ ఎంట్రీ ప్లీజ్. ఏంటి ఇతనికా నేను చెప్పిన ఎంట్రీ? మీరు అదృష్టం చేసుకున్నారమ్మా నాలంటోడికి చెప్పాలంటే. నేను చెప్పింది టీవీ మెకానిక్, బైక్ మెకానిక్ వచ్చాడు. అదే కదా ఈ తిరుగుబోతుకు, సారీ తాగుబోతుకి నేను చెప్పడం ఏంటి? రెండు కరెక్టే మేడం. తిరుగుబోతు తాగుబోతు రెండు సెట్ అవుతాయి. ఒక్క నిమిషం, కొంచెం దూరం వెళ్ళి మెకానిక్ ఎవరు తెలియట్లేదు మాకు. డీజే టిల్లు కొట్టు, తాగి పిల్లని కొట్టు, తాగి పిల్లని కొట్టు, తెల్లరక కాళ్ళు పట్టు. అలా కాదు, తీసుకెళ్లి లాకప్ లో పెట్టు. ఏంటి ప్లేస్ సార్, వచ్చేటప్పుడు ఒకటి గేట్ దగ్గర ఆపి మందు పోపించాడు సార్. ఎవడాడు? సిగ్గుండాలి. అలాంటి కుక్కలు ఉన్నాడు కొట్టాలి. ఎవడాడు? మీ బాబే వెళ్ళి కొట్టేసి వస్తా. నాకు సరే ఏంటి, ఎందుకు పిలిపించావు చెప్పు. అమెరికన్ టీవీ తెప్పించాను, టీవీ పాడైపోయింది. అమెరికా నుంచి టీవీ తెప్పించావా? ₹1,00,000 అవుతుంది. ఏంటి టీవీ రిపేర్ ₹1,00,000 అవుద్దా? ఎందుకు? మళ్ళీ అమెరికా తీసుకెళ్ళి బాగు చేయాలి కదా. బాబు బాబు నీ బాబా? అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు? టీవీ రిపేర్ చేయడానికి వచ్చావు. ఎంత టైం తీసుకుంటావు? ఎంత టైం అంటే చేసేస్తా అమ్మా, చేసేస్తా. అసలే ఈ రోజు ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది తెలుసా? అవునా? 1 గంట అయిపోయింది అప్పుడే? అవును. ఒక్క 10 నిమిషాలు నాకు రిపేర్ చేస్తా. 10 నిమిషాలు అయితే ఇంద్రజ మ్యామ్ ఎంట్రీ అయిపోతుంది. అందుకే 10 నిమిషాలు. తాట తీస్తా నిన్ను చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చావంటే అమ్మా ఆ పిలుపు పిలవద్దురా. తొందరగా రిపేర్ చేయవయ్యా. రిపేర్ చేస్తా మేడం. రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ పాట ఏమొస్తుంది తెలుసా? ఏం పాట వస్తుంది? అమ్మా దేవుడా టీవీ బాగోవాలి తండ్రి నాయనా. అదేంటి దేవుణ్ణి కోరుకుంటున్నావు టీవీ బాగు చేయమంటే? ఇంతకు ముందు 20 టీవీలు కూడా ఇలాగే రిపేర్ చేశాను నేను.
దేవుడికి మొక్కుకుంటాను. హ్యాపీ అయితే అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఓమలమ్మాలమ్మాలే. పూలేంటి అక్కడ పెడుతున్నావు? అరే మల్లె పూలు చూస్తే మూలలో ఉన్న ముసలోడే లేస్తాడు. ఈ టీవీ పనిచేయరా సార్? టీవీలో చాలా మేజర్ ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. సో ఆ మేజర్ ప్రాబ్లం రిపేర్ అవ్వాలంటే లక్షన్నర అవుతుంది. ఓకే. కాబట్టి మీరు టీవీ అమ్మేసుకోవడం బెటర్ సార్. ఓ పని చేద్దాం, టీవీ టైం పడుతుంది అంటున్నా కదా, టీవీ అసలు పని చేయలేదు, పక్కన పెట్టే. ఈ లోపల వేరే ఎంటర్టైన్మెంట్ పెట్టాను, అది చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. నాకు అర్థమయ్యింది నీ వల్ల ఏది కాదు కాబట్టి మీరు వెళ్ళి కూర్చోండి.